హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాం. టుడే మినీ వ్లాగ్ ఏంటంటే మేము ఫలక్నామా కాళికా అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. మేము పిల్లలతో కలిసి వెళ్తున్నానండి. ఇక్కడ దగ్గర నుంచి వెళ్ళిపోవాలంటే అండి సీతాఫలాల్ మండి నుంచి ఫలక్నామాకి ఎన్నో లోకల్ ట్రైన్స్ ఉంటాయి. మాకు దగ్గరలో సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి మేము అక్కడి నుంచి వెళ్తున్నాము. మా పాప చూసారా అండి ఎంత స్పీడ్గా పరిగెత్తుతుందో, ఏందో తనకి ఎంతో ఫ్రీడమ్ వచ్చేసినట్టు. ఇంట్లో ఉంచొద్దండి పిల్లల్ని, అటు ఇటు ఎప్పుడైనా ఒకసారి తిప్పొచ్చు. సో అండి మాకు ట్రైన్ వచ్చేసింది. మేము ఇంకా ట్రైన్కి ఎక్కేసినాక ట్రైన్ స్టేషన్లో దిగి 100 మీటర్స్ నడిస్తే చాలండి రైల్వే స్టేషన్కి డెడ్ ఎండ్లో ఉంటుంది ఫలక్నామా కాళికా అమ్మవారు టెంపుల్. మనం బై వాక్ 100 మీటర్స్ నడిస్తే చాలండి, దగ్గరలోనే ఉంటుంది. ఇంకా ఆటో అవేం ఎక్కాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా అమ్మవారి టెంపుల్కి వచ్చేసామండి. చూసారా, మన స్టార్టింగ్లోనే కొబ్బరికాయలు, ప్రసాదాలు స్టాల్స్ పెట్టి ఎన్నో అమ్ముతున్నారండి. ఇంకా మేము ఫైనల్గా ఒక కొబ్బరికాయలు తీసుకొని అమ్మవారి టెంపుల్కి లోపలికి వెళ్దామని స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ మనం ఇది ఇంకా డెవలప్ కాలేదండి, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. కానీ ఎంత జనం అంటే ఉన్నారంటే అక్కడ చాలా వేలల్లో ఉన్నారండి. నాకైతే విజయవాడ దుర్గామాత అమ్మవారు టెంపుల్కి ఎంత రష్ ఉంటుందో అంత దూరం అలా అనిపించేసిందండి. చూడండి, ఇక్కడ మనం ఇక్కడ కూడా క్యూగా వెళ్ళాలి, లైన్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇక్కడ కట్కటాలు లాంటివి ఉన్నాయి, అక్కడ ఇంకా క్యూగా నడుస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, మేకల్ని కోళ్ళని తెచ్చుకొని అమ్మవారికి బలిచ్చి అక్కడ ఫుడ్ వండుకొని తింటున్నారండి జనాలు. ఇక్కడ ఏంటండి మెట్లు లాగా ఎక్కాలి. నాకైతే ఒక కొండెక్కినంత ఫీలింగ్ వచ్చేసిందండి. ఎంతో నెగిటివ్స్ అన్నీ పోయి మనకు పాజిటివ్ ఎనర్జీస్ని వస్తాయి అమ్మవారు టెంపుల్కి వెళ్ళేసరికి. అస్సలు నా గొంతు బాగాలేదండి, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. ఏదో అలా మీకోసం ట్రై చేస్తున్నాను నేను. ఇంకా లోపలికి వెళ్ళామండి. ఒక అమ్మవారు చెట్టుకి వెలిసారంట, కాళికా అమ్మవారు. షెడ్స్ లాగా వేస్తున్నాయండి. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తాను. మనం అమ్మవారికి పాలతో, నూనెతో, నెయ్యితో అభిషేకం ఇస్తాం. కానీ కాళికామాతకి బ్లడ్ ఉంటుంది కదండి, మేకల బ్లడ్తో హారతిస్తారండి. ఇంకా ఆల్కహాల్తో అభిషేకం చేస్తారు. ఇది తెలిసి నేను షాక్ అయిపోయానండి. కానీ అమ్మవారు ఎంత పవర్ఫుల్లో నాకు తెలుసండి, ఎందుకంటే నేను ఫేస్ చేశాను. అస్సలు వాయిస్ రావట్లేదండి, కానీ నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యి అస్సలు వాయిస్ రావట్లేదు. కానీ నేను మీకోసం మాట్లాడుతున్నాను. ఇంకా అమ్మవారు టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే అమ్మవారి దర్శనం మనకి ఈజీగా రాదు కదండి. చాలా కష్టపడితేనే అమ్మవారి దర్శనం ఎంతో దగ్గరగా, ఎంతో మంచిగా మనకు దర్శనం అవుతుంది. చూడండి, అమ్మవారిని నేను చూపిస్తున్నా, మీకు ఇంకా దగ్గరగా చూపిస్తాను నేను. ఇంకా లైన్గా నిలబడాలండి. ఒకళ్ళ తర్వాత ఒకవైపు వెళ్తూ ఉంటారు జనాలు, ఇంకోవైపు వస్తూ ఉంటారు. కొబ్బరికాయతో పాటు అగరబత్తులు, పూలు అవన్నీ ఇక్కడ పోతురాజు స్వామి ఉన్నారు. ఈయనని ఆడవాళ్ళు డోంట్ టచ్ అని ఇక్కడ రాశారు. అయినా ఆడవాళ్ళు ఆయన దగ్గర ఉన్న బొట్టుని, కుంకుమని, పసుపుని తీసుకుని రాసుకుంటున్నారు. చూడండి, అమ్మవారు ఎంతో అద్భుతంగా, ఎంతో కళగా ఉన్నారో. అమ్మవారిని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి నాకైతే. అట్లానే చూస్తూ ఉండిపోవాలి అనిపించిందండి. నాకు ఎంత దగ్గరగా మంచిగా దర్శనం అయిందంటే, నేను అనుకోకుండా వెళ్ళానండి. నేనైతే వెళ్తాను అక్కడికి అని ఏ రోజు ఎప్పుడు అనుకోలేదండి. అమ్మవారిని చూస్తూ ఉండిపోవాలి అనిపించేసిందండి నాకైతే. ఎంతో హ్యాపీగా, మంచి ఫీలింగ్స్తో నేను బయటకు వచ్చానండి. ప్రశాంతం అనిపించిందండి నాకైతే. చూసారా అండి, అమ్మవారిని ఎంత దగ్గరగా తీసామో. ఏమనట్లేదండి, కానీ ఒక్క నిమిషమే ఉండనిస్తున్నారు, ఎక్కువ ఉండనియట్లేదు. టెంకాయ కొట్టాలంటే వేరే చోటకి వెళ్ళాలండి. నేను టెంకాయ కొట్టుదామని నేను దర్శనం చేసుకున్నాక టెంకాయని కొడుతున్నానండి. కొట్టినాక మనం అక్కడ కూడా ఉండనియట్లేదండి, స్పీడ్గా మొత్తం వెంటనే అయిపోతున్నాయి. ఇక్కడ చూసారా, ముడుపులు వేలల్లో, లక్షల్లో ఉన్నాయండి. ముడుపులు లక్షల్లో కట్టేస్తున్నారండి. ఇటువైపు దీపాలు వెలిగిస్తున్నారండి, చాలా దీపాలు. ఇక్కడ చెట్టుకి కూడా వెలిగిస్తున్నారు, అమ్మవారు ముడుపులు కడుతున్నారండి. ఇటు పక్క దీపాలు వెలిగించుకునే వాళ్ళు దీపాలు వెలిగిస్తున్నారు. ఫైనల్లీ మా దర్శనం అయిపోయిందండి. ఇలా మేము మినీ వ్లాగ్, మంచి వ్లాగ్తో మీ ముందుకు రావాలంటే నాకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి నన్ను ప్లీజ్.